గుర్తుపెట్టుకోండి, నిజంగా మనము దేవుణ్ణి విశ్వసించిన వారమైతే మనం సందేహించం. మీకు ఒక సంఘటన చెప్తాను. ఒకసారి ఒక ఆయన ఒక ప్రాంతానికి ఏదో బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాలంట. అలా వెళ్ళాల్సిన వాడు అనుకోకుండా ఫ్లైట్కి వెళ్ళాలి. బట్ ఆ ఫ్లైట్కి ఈయన లేట్ అయిపోయాడు. చాలా హర్రీగా వస్తూ ఉన్నాడు. పాపం ఆ టెన్షన్లో ఆయన చెమటలతో తడిసిపోయాడు. లాస్ట్గా ఇంకొక నిమిషం 2 నిమిషాల్లో ఆ ఎంట్రీ గేట్ క్లోజ్ చేస్తారనే టయానికి ఈయన లోపలికి ఎంటర్ అయిపోయాడు. బోర్డింగ్ పాస్ చెక్ చేయించుకున్నాడు. మెల్లగా ఏదో ఒక టెన్షన్ తోటి ఆ పరుగుల మీదనే ఫ్లైట్లోకి వెళ్ళిపోయాడు. ఫ్లైట్లో ఈయన కూర్చున్నటువంటి ఆ సీట్ పక్కన, ఈయన పక్కన ఆ ట్రిపుల్ సీట్ అన్నమాట అది. ఈయన పక్కన ఒక 8 సంవత్సరాల పాప కూర్చుంది. ఆయన పక్కన, ఆ పాప పక్కన ఇంకొక పెద్ద ఆవిడ కూర్చుంది. అయితే వీళ్ళు ముగ్గురు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈయన ఆ ఫ్లైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యాడు. అమ్మయ్య, ఫ్లైట్ మిస్ కాలేదు, ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఆ బిజినెస్ ట్రిప్ ఫెయిల్ అయిపోయేది, లాస్ అయిపోయామని అది ఆలోచించుకుంటూ కాస్త రిలాక్స్ అవుతున్నాడు. అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయి కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత, కొంచెం సమయం అయిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ వినపడిందట. ఏంటి అనౌన్స్మెంట్ అని అంటే, అప్పటికే ఫ్లైట్ కొంచెం షేక్ అవుతూ ఉంది. ఏదో స్పీడ్ బ్రేకర్ల మీద వెళ్తున్నట్టు బండి ఎట్లా అవుతుంది అట్లా ఆ కుదుపుల కింద వస్తూ ఉందట. వెంటనే ఒక అనౌన్స్మెంట్ వినపడింది, మనం కొంచెం ప్రతికూలమైన వాతావరణంలో ప్రవేశించాం కాబట్టి మీరు కొంచెం సీట్ బెల్ట్స్ వేసుకోండి, మీరేం టెన్షన్ పడకండి, మేము జాగ్రత్తగా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని అనౌన్స్మెంట్ వినపడగానే ఇక మొత్తం ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. బస్సు కాదు కదా, కిటికీలోంచి దూకేసి తప్పించుకోవడానికి. గాల్లో ఉన్నది, ఎలా దూకుతాడు? దూకినా చచ్చిపోతాడు, ఫ్లైట్ క్రాష్ అయినా చచ్చిపోతాడు. ఆ టెన్షన్ తోటి ఈయన గట్టిగా సీట్ని పట్టేసుకుని ఆ భయంతో ఉన్నాడట. దిగుతానా లేదా, ఈ ట్రిప్ నా జీవితంలో జరుగుతుందా లేదా, ఆ బిజినెస్ మీట్కి అందుకుంటానా లేదా, లేట్ అయిన అయితే అయ్యింది, ఇంకో 10 నిమిషాలు లేట్గా వచ్చుంటే ఈ పరిస్థితి నుండి తప్పించుకునేటోడేమో. ఇలా ఎన్నో ఆలోచనలు. అసలు నేనే ఎలా ఉన్నానంటే నా పక్కన ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారని చూస్తే ఆ పక్కన ఉన్న పెద్ద ఆవిడ 2 చేతులు దేవుని వైపు పెట్టేసి ప్రార్థన చేస్తూ ఉందట, ప్రభువా మమ్మల్ని జాగ్రత్తగా కిందకి దించిన ఆయన అని. బట్ ఈయన పక్కన ఒక 8 సంవత్సరాల పాప ఉంది. ఆ పాప కలరింగ్ వేసుకుంటూ ఉందట, డ్రాయింగ్ చేసుకుంటూ ఉంది. మెల్లగా ఈ అనౌన్స్మెంట్ వినపడగానే ఆ డ్రాయింగ్ బుక్, ఆ కలర్ పెన్సిల్స్ అన్నీ కూడా ఆ ఫ్లైట్ ముందటి సీట్లో ఉన్న పాకెట్లో పెట్టేసి 2 చేతులు కాళ్ళ మీద పెట్టుకుని చాలా పీస్ఫుల్గా కూర్చుందట. ఎవరు లేరు ఆమెకి, ఒక్కతే ట్రావెల్ చేస్తూ ఉంది. ఇంత చిన్నపిల్ల ఇంత ధైర్యంతోటి ఎలా కూర్చోగలిగింది? ఈయన టెన్షన్ పడుతున్నాడు, ఆమెను చూస్తున్నాడు, టెన్షన్ పడుతున్నాడు, ఆమెను చూస్తున్నాడు. కొద్దిసేపటికి మళ్ళీ అనౌన్స్మెంట్ వినపడింది, ఓకే ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, టెన్షన్ ఏం లేదు, ప్రశాంతంగా కూర్చోండి, కొద్దిసేపట్లో మనం ల్యాండ్ అయిపోతున్నాం అని. వెంటనే ఆయన అడిగాడట పక్కనున్న పాపని, అమ్మ నేను ఎంత టెన్షన్ పడ్డానో నువ్వు నన్ను చూసావు, అలాగే నీ పక్కనున్నవాడు ఎంత ప్రార్థన చేసిందో నువ్వు విన్నావు, బట్ నువ్వెందుకు ఇంత ప్రశాంతంగా కూర్చున్నావు? నీకు భయం లేదా? నీకేమో టెన్షన్ అనిపించలేదా? నువ్వు ఫ్లైట్ జర్నీకి అంత అలవాటు పడిపోయావా అని అడిగితే ఆ పాప అన్నదట, అంకుల్ ఈ ఫ్లైట్ని నడిపిస్తున్నటువంటి పైలట్ మా నాన్నగారు. ఫ్లైట్ కిందకి ల్యాండ్ అవుతుందో లేదో నాకు తెలియదు, ఒకవేళ అది క్రాష్ అయిపోతుందో కూడా నాకు తెలియదు. ఏది జరిగినా నా తండ్రి మాత్రం నన్ను కాపాడుతాడు. ఎందుకనంటే నా తండ్రి నాతో పాటే ఈ ఫ్లైట్లో ఉన్నాడు కాబట్టి ఇక నేనెందుకు టెన్షన్ పడతాను? నాకు అనుభవం తక్కువేమో, బట్ నా తండ్రికి అనుభవమే కదా. నాకు భయం వేయొచ్చేమో, బట్ నా తండ్రికి భయం వేయకపోవచ్చు కదా. లేదా నన్ను నేను కాపాడుకోలేనేమో, బట్ నా తండ్రి నన్ను కాపాడుతాడు కదా. ఆ నిశ్చయత ఆమెకి చాలా నిబ్బరాన్ని కలుగు చేసిందట. నేను అంటున్నాను, ఈరోజు మనం కూడా దేవుని పట్ల నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నాం, బట్ ఆ చెప్పుకున్న దాంట్లో మన ఆ 2 వ్యక్తులు ఉన్నారు చూసారా, మన వైఖరి మాత్రం అలా కనబడతా ఉంది. నమ్మినవాడు కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడడు అని ఉంది. ఆ పాప తన తండ్రిని విశ్వసించింది కనుక ప్రశాంతంగా కూర్చుంది, ఏమాత్రం కలవరం లేదు. అది విశ్వాసం అంటే. నేను అడుగుతున్నాను, మనలో ఈరోజు అలాంటి విశ్వాసం ఉందా?